హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుమేహం అంటే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య దేశంలో ప్రపంచంలో వేగంగా పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO ప్రకారం ఈ వ్యాధి భారతదేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. దాని రోగుల సంఖ్య 50 మిలియన్లకు చేరుకుంది. సరికాని ఆహారం, సరైన జీవనశైలి కూడా మధుమేహానికి కారణంగా మారుతుంది. ఈ వ్యాధిగ్రస్తుల డైట్ను నియంత్రించుకోకపోతే వారి సమస్యలు రోజురోజుకు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్లు ఆహారంలో పిండి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి, లేకుంటే వారికి సమస్యలు పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఆహారంలో అలాంటి వాటిని తీసుకోవడం అవసరం. ఇది చక్కెరను నియంత్రణలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఈ వ్యాధిని చాలా వరకు నియంత్రించవచ్చు. షుగర్ పేషెంట్లు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే డైట్ నుంచి రైస్ మానేయాలని నిపుణులు చెబుతున్నారు. మీరు అన్నం తినాలనుకుంటే కొన్ని ప్రత్యేకమైన బియ్యం తినండి. అన్నం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత హానికరమో దానికి బదులు ఎలాంటి బియ్యాన్ని ఉపయోగించవచ్చో తెలుసుకుందాం. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం వైట్ రైస్ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. బియ్యంలో అధిక గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచడానికి కారణమవుతుంది. బియ్యంలో ఉండే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతుంది. ఇందులో సూక్ష్మ పోషకాలు, ఫైబర్, పాలిఫెనాల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి షుగర్ రోగులకు ప్రాణాంతకం. షుగర్ పేషెంట్లు రోజుకు 45 నుండి 60 గ్రాముల కార్బోహైడ్రేట్ల మధ్య తీసుకోవాలి. కానీ బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కెనడాలోని మాక్ మాస్టర్ యూనివర్సిటీ షుగర్ని పెంచే ఆహారాలపై 10 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించగా దక్షిణాసియా వాసులు రోజుకు 630 గ్రాముల బియ్యం తింటారని, దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అనేక రెట్లు పెరుగుతుందని కూడా తెలిపారు. తెల్ల బియ్యం తెల్లగా మెరిసేలా చేయడానికి పాలిషింగ్ చేయబడుతుందట. ఇది అవసరమైన విటమిన్లు మరియు పోషకాలను తొలగిస్తుంది. మీరు అన్నం తినాలనుకుంటే బ్రౌన్ రైస్ను తప్పక ఎంచుకోండి. బ్రౌన్ రైస్లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఎంతగానో సహాయపడతాయి. బ్రౌన్ రైస్లో స్టార్చ్ తక్కువగా ఉంటుంది, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. షుగర్ రోగులు బ్రౌన్ రైస్ తినవచ్చు. ఇది కాకుండా మీరు రోల్డ్, స్టీల్ కట్, ఓట్స్, బార్లీ, బల్గర్, మిల్లెట్, బుక్వీట్ యొక్క పిండిని ఉపయోగించవచ్చు. ఈ విధంగా చేస్తే మీరు మధుమేహ వ్యాధి నుండి చక్కగా పరిష్కారం మీకు లభిస్తున్నట్టు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి హెల్తీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.